పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెచ్చరిక వాక్యం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన విభాగము అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభువును మనవి చేస్తూ ఉన్నా. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారములనై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయం వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నన్ను మమ్మలను మీ సన్నిధానమునకు నడిపించుకున్నారు. నీకు వందనాలు. ఈ స్థలాన్ని చుట్టుకోవడం పైకప్పును మీ రక్తంతో కడిగి శుద్ధీకరించారు. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. సకల దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులను గద్దించి బంధించి పాతాలను నెట్టివేస్తున్నాను తండ్రి. ఆమె చుట్టుపక్కల ప్రాంతాన్ని మీ హస్తగతం చేసుకోండి. దూతల కాపుదలలో ఉంచండి. ఏ అపాయము ఆటంకము కలగకుండా సకల ఆటంకములను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున గద్దించి బంధించి పాతాలను నెట్టివేస్తున్నాను. మీరే దిగి వచ్చి ఈ ఆరాధన సర్వోన్నతమైన మీ నామమునకు మహిమకరముగా చేరవచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయ్యా మీరు నన్ను హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. నీ బల యొద్దకు యోగ్యంగా నన్ను నడిపించండి. ఈ సమయంలో వాక్యమును విత్తులకు సిద్ధపడుచున్న దాసుడు, కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియని వాడు నాయన దయతో కనికరించి కృప చూపించి మీ ఆత్మచేత నింపండి. అయ్యా నన్ను మమ్మలను గద్దించండి, బుద్ధి చెప్పండి. యోగ్యంగా నీ బల యొద్దకు వెళ్ళటకు మీ దాసు నోటిని బోరగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం నడిచింది ప్రార్థన అంగీకరించి దీవించినారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాలు 2, 3, 4 ఉన్నాయి. అందులో ఒకటి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అంటే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అంటే ఇంకా అంటే కల్మషము, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అంటే మనస్సాక్షి విషయంలో మనం ఎట్లా ఉండాలి? కల్మషము లేని వారిగా ఉండాలి, నిష్కల్మషులై ఉండాలి. అంటే ఆ నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి అంటే ఏంటి అంటే, ఉదాహరణకి
తిమోతి భక్తుని గురించి పౌలు భక్తుడు అన్న మాట ఒకటి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు కలిపి ఉన్నాయి. దాంట్లో పౌలు భక్తుడు అంటాడు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు భక్తుడు దేవుని ఎట్లా సేవిస్తాడట? నిర్మలమైన మనస్సాక్షితో అంట. అంటే మనస్సాక్షిలో కూడా ఎలాంటి మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి. అంటే ప్రభునందు ప్రియులారా, కల్మషము లేని మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి అని అంటే ఎలా ఉంటుంది అది? ఉదాహరణ చెప్తాం. వైటే నిర్మలమైన మనస్సాక్షి. నేను ఇంకోటి ఏమన్నానంటే కల్మషము లేని. ఇప్పుడు తెల్లగా ఉందనుకో, చాలా కల్మషం ఉందా దాంట్లో? తెల్ల గోడ మీద ఆరా పెయింటింగ్ వేసింది, అది ఎలా ఉంటుంది? అంటే తెల్లగా ఉన్న దాని మీద రంగులు వేసారు. ఆ రంగులు కూడా చూడటానికి ముచ్చటగా లేవు, ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉంది? కల్మషం అయిపోయింది. అంటే మనస్సాక్షికి కల్మషం తోచకుండాన్నట్లు, అంటే నిర్మలంగా ఉండాలి. అలా అంటే అర్థం ఏంటని అడుగుతున్నాను. వైట్గా ఉండడం అంటే, కల్మషం లేకుండా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, నేను ఎందుకు చెప్పాను నాకు తెలియదు కానీ పొద్దున్న ఉదయకాలం ముందు టిఫిన్ చేస్తూ మాట్లాడుతున్నా, మన పిల్లలతో మాట్లాడుతున్నా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక ఇజ్రాయేలీయుడు. ఆయన ఇజ్రాయేలీయుడై ఉండి, పరిసయ్యుడై ఉండి, ఆయన ఏ గోత్రం? బెన్యామీను గోత్రికుడై ఉండి తను ఒక సంగతి గ్రహించాడు. ఏంటది? ఇజ్రాయేలీలలో అప్పట్లో వాళ్ళకి ఒక అభిప్రాయం వచ్చేసింది. ఏమనంటే దేవుడు మమ్మల్ని వదిలేశాడు అని. ఎందుకంటే అదే బెన్యామీను గోత్రికుడైన సౌలు రాజుని ఎన్నుకొని అతడు అవివేకపు పని చేసినందుకు అతన్ని త్రోసివేసి దావీదుని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ బెన్యామీను గోత్రానికి రాజు అయ్యే అవకాశం ఇవ్వలేదు. ఇక దాంతో వాళ్ళు యాక్చువల్గా ఇజ్రాయేలీలు ఏమనుకున్నారు? దేవుడు మనల్ని వదిలేశాడు అనుకున్నారు. కానీ పౌలు భక్తుడు అంటాడు, అట్లా అనరాదు అని. రోమాపత్రిక 11వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇజ్రాయేలుడను అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. అంటే ఇప్పుడు నేను బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడని ఎందుకు చెప్పాలి? అంతకుముందు ఏమనుకుంటారంటే దేవుని ప్రజలు, దేవుడు తన ప్రజలను విసర్జించనా అట్లా అనరాదు. అంటే ఆల్రెడీ ఏమనుకుంటున్నారు? అనుకుంటున్నారు. మరి అలాగైతే నేను బెన్యామీను గోత్రంలో పుట్టానండి అంటే అర్థం ఏంటి? బెన్యామీను గోత్రం మళ్ళీ ఎందుకు చెప్పడం? అంటే ఆల్రెడీ బెన్యామీను గోత్రుడు సౌలు తర్వాత మళ్ళీ అవకాశం దేవుడు ఇవ్వలేదు.
అందుకని పౌలు మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అపోస్తుడైన పౌలు దేవుని ప్రజలకు అట్లా చెప్పి, దేవుని ప్రజల గురించి దేవుడు ఎలాంటి వాడో చెప్పి దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ఎట్లాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడు? అంటే ఎట్లాంటి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి ఎట్లా ఉన్నాడు అని చెప్పాలి. ఆ వచనం చూపించాలి. అదే నేను చూపించా పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 9. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. అంటే ఎట్లాంటి మనస్సాక్షి? మళ్ళీ దేని యందు సాక్ష్యం ఇచ్చుచున్నాడు? పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏమని? సాధ్యమైన అవ్వదు, సాధ్యం కాదు. దేవుడు ఎక్కడ ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటాడు దేవుడు? ఒప్పుకుంటాడా? మరి ఎందుకో తెలియదు కానీ దేవుడు బైబిల్లో కొన్నిసార్లు కొన్ని విషయాలు రాయించాడు. దాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. ఉదాహరణకి ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేశారా లేదు? విగ్రహారాధన చేసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుడే చెప్పాడు ఇజ్రాయేలీలు మన మోషేతో, వీళ్ళందరినీ చంపేస్తాను, నువ్వు తక్కువ పక్క కంటే ఆయన కాళ్ళ పడి మొత్తానికి రక్షించాడు. అయితే ఈయనైతే దేవుణ్ణి అడిగాడు, అక్కడే ప్రకటించాడు. ఏమని? యెహోవా పక్షమున వారు నా వైపు రమ్మన్నారు. లేవీయులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు పరీక్ష పెట్టాడు. నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాణ్ణి, నీ చెలికాన్ని నడములకు కత్తి కట్టుకొని దొరికినట్టు వేసామన్నాడు. తెలుసా ఆ విషయం? అంటే మరి పౌలు గారితో, మోషే గారితో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? మీరు చూడండి 32వ అధ్యాయం నిర్గమాకాండము 27. నిర్గమాకాండం 32:27. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఏమండి పాస్టర్ గారు, ఏం చెప్తున్నారు అసలు మీరు? మొన్న మధ్య నువ్వు ఏం చెప్పావు? ఏం చెప్పాయా అంటే మీరే చూడండి సార్. 19వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం చదవాలి. ఏం చెప్పావు మొన్న? ఇప్పుడు ఏం చేయమంటున్నావు? నీకు చెప్పిందని నువ్వే కాంట్రవర్సీగా? అది నువ్వు చెప్తుంది కరెక్ట్గా చెప్తున్నావు లేదో? మోషే ఒకసారి పైకి వెళ్ళి దేవుడిని అడిగి కిందకి రా. ఏం చెప్తున్నావు నువ్వు? మొన్న ఏం చెప్పావు? నరహత్య చేయకూడదు అన్నావు. ఇవాళ ఏం చేయమంటున్నావు? మళ్ళీ ఆండి కాదు, ఎవరిని? నీ పొరుగువాడిని, నీ చెలికాడిని, నీ సహోదరుని ఏం చేయాలంట? చంపవలెనని యెహోవా ఆయన చెప్తున్నాడు, నువ్వు చెప్తున్నావా? ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్తున్నావా ఆయన చెప్తున్నాడు?
అనంటే లేవీయులు ఆ మాట చొప్పున 28 వచ్చిన లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. నిన్న ఒక డిస్కషన్ వచ్చింది. నిన్న ఒకవేళ నీకు పెళ్లి చేయాల్సి వస్తే నువ్వు అవకాశం మీ అమ్మగారికి ఇస్తావా నాకు ఇస్తావా అని అడిగా ఒక ఆయన్ని. అంటే 100% నీకే కదా అవకాశం అన్నా. ఆయన కోసం నువ్వు చూస్తావు అమ్మా, ఆయన కాదు. అదే అట్లాగే వెళ్ళిపోతే అట్లా చెప్పు అని అంటే నేను అన్నాను. అప్పట్లో ఇలాగే ఒక ఆయన వాళ్ళ ఇంట్లో చెప్పాడట. ఒక ఆయన పేరు అడగమాకండి మళ్ళీ. నేను పెళ్లి చేసుకుంటే కనుక మీరు చూసిన అమ్మాయి ఎంత మంచిదైనా, ఎంత అందమున్నా, ఎంత డబ్బులు ఇచ్చినా నేను చేసుకోను. మా అయ్యగారు చూసిన అమ్మాయి అది కుంటిదైనా గుడ్డిదైనా డబ్బు లేకపోయినా అంత హీనంగా ఉన్నా దాన్నే చేసుకుంటారు. ఈ మాట చెప్తే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పు. కొడుకు మీద కంటే ముందు పాస్టర్ మీద కారాలు బిర్యాలు కొడుకును కానీ ఇంత పెద్దోడి చేసి ఇంత వయసు వచ్చిన తర్వాత పెళ్ళిడికి వచ్చిన తర్వాత వీడు మా ఇష్టం లేదంటే ఇక వీడు నేను చూసి చేసుకోవడానికి వీడు వాళ్ళ అయ్యగారు చూసినామా మళ్ళీ ఆప్షన్ చూసి ఎట్లా ఉన్నాయి. అది కుంటిదైనా గుడ్డిదైనా అందహీనమైనా డబ్బు లేకపోయినా నేను దానికే తాళగడతాను. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది నా మీద. సరే స్టార్టింగ్లో తెలియలేదు. తర్వాత నా వాక్యం విని వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాక్యం చెప్తే చెట్టు కింద కూర్చొని చెప్పారు రాత్రి పూట. అట్లా కూర్చొని పాటలు పాడి వాక్యం చెప్తాను తీసి వాక్యంలోకి వెళ్ళి 1 గంట పోవు వాక్యం చెప్పి. వాళ్ళకి చదువు లేదు కానీ వాళ్ళ నాన్నగారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏందిరా మీ పాస్టర్ ఇట్లా కూర్చొని అట్లాగా లోకాలన్నీ తిప్పేసాడు. సింపుల్గా చిన్న వాక్యం తీసుకుని ఏదో చెప్తాడులే అనుకున్నాను. అరే దేవుడు ఇన్ని లోకాలు ఇట్టాడు, అన్ని లోకాల నుంచి తిప్పుకొచ్చాడు వెళ్ళి మామూలు కాదు మీ పాస్టర్ అంట. అందుకే చెప్పాను నేను ఉంటుందని. నేను మామూలు కదా తెలిసి చెప్పా. ఆ తర్వాత వాళ్ళు కూడా పాపం అర్థం చేసుకున్నారు. చాలా గౌరవం. అప్పుడు ఉంటుంది కదా బాధ ఉంటుంది ఉండదు తల్లిదండ్రులకి. వాళ్ళు ఎవరో చేసేది పెట్టండి. అట్లాగే ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తే విని దాని పాట చొప్పున చేసేవాళ్ళు ఎంతమంది. లేవీలు అలా చేస్తే 3,000 మంది చచ్చిపోయారంటే. అంటే నేనేమంటున్నానంటే ఇలా జరిగిన తర్వాత మోషే కూడా చాలా బాధేసి ఆ ఇజ్రాయేలు ప్రజలను రక్షించడం కొరకు ఆయన ఒక మాట అన్నాడు. 31వ వచనం 32-31. ఈ మాట దేవుడు చెప్పమని చెప్పేశాడు. చెప్పిన తర్వాత చంపేశాడు. చంపిన తర్వాత ఈయన మళ్ళీ ఏం చేశాడు? వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసి వారు బంగారు దేవతను తమ కొరకు చేసి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కూర్చున్నాను అన్నాడు. బా, ఎవరైనా చేస్తారండి ఈ ప్రార్థన? ఎవరైనా చేస్తారు ఈ ప్రార్థన? పాపము పరిహరించితివా ఓకే,
లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. వెంటనే దేవుడు ఏమన్నాడు? 33. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాడిని నా గ్రంథములో నుండి తీసి తుడిచివేయుదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. అది చూడండి ఎట్లా ఉంది. ఏ దైవజనుడైనా ఇట్లా ప్రార్థన చేస్తాడా? జీవ గ్రంథంలో పేరు తీసేస్తే మోషే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? పౌలు క్రీస్తు నుండి వేరే అయిపోతే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? అలా ఎవరిని కోరుకుంటారా? అంటే తన దేహ సంబంధాల కొరకు, తన ప్రజల కొరకు సేవ చేసే సేవకుడు ఇంత నిర్మలమైన మనస్సాక్షి గలవాడై ఉండాలి. ఇంత మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలి. నేను అందుకనే ప్రతి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు ప్రార్థన చేసేవాడు ఏమని తెలుసా? ప్రభువా, ఇగో ఈ నీ ప్రజలు తెలిసియో తెలియకయో ఏమైనా అతిక్రమములు చేసి ఉంటే అది నాదిగా భావించు, నన్ను వినకొట్టు, వీరిని క్షమించమని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనని ఆశ్చర్యపోయింది. మనం చేసిన దానికి ఆల్రెడీ వేసే శిక్ష అనుభవించేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? ఆ శిక్ష అనుభవించిన యేసయ్యని నమ్ముకున్న బిడ్డలు మళ్ళీ తప్పు చేస్తుంటే దైవజనుడు ఈ నాయిగా భావించి మనం తన మీద వేసుకుంటున్నాడు. అది విన్నప్పుడు నాకు చాలా వేదన అనిపించింది. ఎవరు చేస్తారు ఇట్లా ఈ ప్రార్థన? అట్లాంటి సందర్భంలో ఒక సంగతి జరిగింది ఆ రోజుల్లో. అప్పట్లో గుంటూరు సేవకుడు ఒక ఆయన ఉండేవాడు, వేణుగోపాల్ గారికి దగ్గర గుంటూరు జిల్లాలో సేవ చేశాడు. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగా చాలా బలహీనం అయిపోయి ఎముకలు గూడైపోయింది. అమ్మాయి మంచం పట్టేసింది, లెగట్లేదు. సంఘ ప్రార్థన చేశారు, కుటుంబ ప్రార్థన చేశారు, వేణుగోపాలయ్య గారు ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. కానీ ఆమె ప్రాబ్లం ఏంటో, డిసీజ్ ఏంటో అసలు తెలియట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏమని? ఆ బిడ్డను క్షమించి మళ్ళీ తిరిగి స్వస్థతనిచ్చి పైకి వేపుతావా, లేకపోతే నీ జీవగ్రంథంలో వచ్చి నా పేరు తీసేయమని అన్నాడు. అడిగి ప్రార్థన చేసిన అప్పుడు దేవుడు చెప్పాడు దానికి, నీ పేరు నేనెందుగా తీయడం, జరిగిందేంటో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, వెళ్ళి చెప్పాను కదా. ఏం జరిగింది ప్రభు అంటే, నువ్వు వెళ్ళి చెప్తాను కదా. అది బయలుదేరి గుంటెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళి మంచం మీద ఉన్న నా పిల్లని, అమ్మాయి ఆ తల్లిని తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు చెప్పాడు దేవుడు ఏమనంటే, ఆమె చేతికి ఉన్న కడియం తీసేమని. బంగారు కడియం చాలా కాస్ట్ ఉంటుంది. అమ్మ ఈ తీసి భారీ అన్నాడు. బంగారం భారీ కదా, ఏంటి పాస్ట్ గారు? అవునమ్మా, ఇది తీసేసి. ఏమైందే గారు, మా బంధువులు దీన్ని నా కొరకు గిఫ్ట్గా ఇచ్చారు. రిటైర్మెంట్ అయినందుకు దేనికో మొత్తం గిఫ్ట్గా ఇచ్చారు. అమ్మ నీ ప్రాణానికి 30 తండ్రి అన్నాడు. ఏమైంది అయ్యారంటే అప్పుడు చెప్పాడు, ఏమి మీద చేతబడి చేసి ఆ గాజులో పెట్టి చేతబడి చేసి గిఫ్ట్కి ఇచ్చారు. అది వేసుకునే కానీ మంచం పడింది. తీసి భారీ అన్నాడు, అంతే తీసేసాడు. తిరిగి మళ్ళీ పోదు. కానీ బంగారం వదలటానికి మనసు ఒప్పుద్దా?
అవసరంలో కూడా చాలా న్యాకే చేశాడు చేయడం కూడా. బంగారం అయితే వదులుకొని వేసుకుంటారు. కానీ దేవజనుడికి చెప్పాడు దేవుడు, అదే అదే ప్రాబ్లం. నీ పేరేంది కదా ఏమంటారు, అది చేసిన పని చూడు ఏం చెయ్యి, వెళ్ళి తరమని చెప్పాడు, ప్రార్థన చేద్దని చెప్పాడు దేవుడు. అలాగూ ప్రార్థన ఎవరైనా చేస్తారా అంటే ఎంత నిర్మలమైన మనస్సాక్షి ఉంటే చేస్తారు. అందుకనే పౌలు భక్తుడు సేవ చేసేటప్పుడు ఎలా సేవ చేయాలి అనే విషయాన్ని మాట్లాడుతూ చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అంటే ఆలోచించండి ప్రభువునందు ప్రియులారా, ఎలా చేయాలి సేవ? మంచి మనస్సాక్షి గల వాడవై అంట. మంచి మనస్సాక్షి కలిగి సేవ చేయాలట. సాధ్యమేనా ప్రభువునందు ప్రియులారా? సాధ్యమేనా? ఆలోచన చేయాలి. సాధ్యమేనా? అవుతుందా? ఆలోచన చేయండి, అవుతుందా? అవుతుందా? కష్టంగానే అవుతుంది. కష్టమే కానీ అవుతుంది. అంటే పౌలు భక్తుడు చెప్పిన మాట ప్రభువునందు ప్రియులారా, కష్టమే కానీ గ్యారంటీగా అవుతుంది. అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ ముందు మనకి ఇది ఉండాలి. ఏముండాలి? అలా చేయాలనే కోరిక ఉండాలి. ఎంతమందికి ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ మందికి ఉంటుంది ప్రభువునందు ప్రియులారా. నేను చూశాను, చాలా తక్కువ మందికి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, మొదటి నుంచి చదువుదాం, 1-2. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే అది చూడండి, ఎట్లాగా కుయుక్తిగా నడుచుకొనకయ్యు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయ్యు సత్యమును ప్రత్యక్ష పరుచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సమ్మూఖమునందు మెప్పించుకొనుచున్నాము. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నామన్నాడు. అంటే ఆలోచించండి, అంటే దేవుని సేవ మంచి మనస్సాక్షి గలవాడువై చేయాలి అని అంటే అర్థమే తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కుయుక్తిగా నడుచుకోకూడదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజము దేవుని దృష్టికి ఎట్లా ఉన్నారు చెప్పండి, ఒక్క మాటలో చెప్పాలి. క్రైస్తవ సమాజం విశ్వాసులు అన్న నేను ఇక్కడ చెప్పిందేమో కుయుక్తిగా నడుచుకోకుండా ఉండేది ఎవరు? బోధకులు. నేను అడుగుతున్న విశ్వాసులు ఎట్లా ఉన్నారు చెప్పండి. క్రైస్తవ సమాజం అంతా విశ్వాసులందరూ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నారు? ఎలాగున్నారు? లేరు. ఎలాగున్నారు? ఇంకా అంటే ఇలా చెప్పుకుంటే బోల్డ్ అని ఉంటాయి. సబ్జెక్టుకి అనుగుణంగా చెప్పాలి. ఈ వచనానికి తగ్గట్టుగా
చెడ్డ మనస్సాక్షి గలవారు విశ్వాసం విశ్వాసులు ఎలా ఉన్నారు చూడండి, ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన బోధన పసిపిల్లలాగా ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఎఫెసీ పత్రిక 4:14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అన్నాడు. అంటే అలా ఎగరగొట్టబడేవాళ్ళు అంటే ఇప్పుడు మనుషుల మాయోపాయములో పడేవాళ్ళు, వంచనలో పడేవాళ్ళు, తప్పు మార్గములాగా కుయుక్తికి లోబడేవాళ్ళు, గాలికి కొట్టుకొని పోయినట్లు ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుపోయేవాళ్ళు, వీళ్ళందరూ ఎప్పుడు ఎలాగవుతారు? పసిపిల్లలాగా ఉన్నప్పుడు. ఇప్పుడు నీ చేతిలో ఇప్పుడు అవతల పిల్ల పాప చేతిలో ఒక చాక్లెట్ ఉంది, మన చేతిలో 4 ఉన్నాయి. ఇప్పుడు ఆ పాప దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు 1 ఇస్తే నేను నీకు 2 ఇస్తా. నా చేతిలో ఎన్ని 4 ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి. నాకు 1 చాక్లెట్ ఇచ్చావు అనుకో, ఇందులో నీకు 2 ఇస్తాను నేను అని అడిగితే పిల్లలు ఏం చేస్తారంటే, అరే నా దగ్గర 1 ఉంది, ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను, 2 వస్తాయని ఆస్తి ఇస్తాను. అది పసిపిల్లల మనస్తత్వం. కొంచెం పెద్దోడయ్యాడు, కొంచెం ఉన్నతంగా ఎదిగాడు, చదువు, సామాజిక న్యాయము, ఇంట్లో పద్ధతులు అన్నీ మొత్తం కలిగి ఎదిగాడు. ఇప్పుడు పెద్దవాడు అయిన తర్వాత ఇప్పుడు నీ దగ్గర 1 ఉంది, నా దగ్గర 4 ఉన్నాయి, నువ్వు నాకు 1 ఇస్తే నేను 2 ఇస్తాను అలా అంటున్నావు. పెద్దోడు అయిపోయింది, అది ఏమంటాడు? ఇంకా మనస్సాక్షిని బట్టి చెప్పాల్సిన నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షికి కల్మషం లేని వాళ్ళు, నిష్కల్మమైన మనస్సాక్షి కలిగిన ఏం చేస్తారు? ఓ పాస్టర్ గారు, మేము రీమోడలింగ్ ఇల్లు కడతా ఉన్నాం. ఆ టైంలో మా ఇంటికి ఓ పాస్టర్ గారు వచ్చి ఎప్పుడు వస్తాడు వచ్చినప్పుడల్లా అమ్మ భోజనం పెట్టి 100 రూపాయలు కానికిచ్చి పంపాడు. ఆయన ఆ సమయంలో వచ్చినప్పుడు ఆయన ఒక మందిరం కడుతున్నాను, ఒక 10 సిమెంట్ కట్టలు మీరు వేయించండి అని అడిగాడు. నేను అన్నాను, నా దగ్గర లేవు డబ్బులు, ఇప్పుడు కడుతున్నాను, ఇల్లు అంటే అప్పు చేసి కడుతున్నాను, దాని డబ్బులుండి కట్టట్లేదు, మీరు ప్రార్థన చేయండి, నాకు కూడా వడ్డీ లేకుండా ఎవరైనా ఇచ్చేటట్టు అని చెప్పంటే, ఎందుకు బాబు అంత కష్టం, నేను ఒక సలహా ఇస్తాను నీకు, నువ్వు చెయ్యి, నీకు అద్భుతమైనటువంటి ఆఫర్ ఉందన్నా. ఏంటన్నా? ఏం లేదు బాబు, ఒక్క 10,000 ఉన్నట్టు నెలకి 2,000 చొప్పున 10 నెలలు నీకు 20,000 వస్తాయి. 10,000 స్మార్ట్లో కడితే నెలకు 2,000 చొప్పున 10 నెలలు 20,000 వస్తాయి. ఇది మన క్రిస్టియన్స్ కోసం ఒక ఫారినరు కొన్ని 100 కోట్లు పంపించాడు ఇండియాకి. దాన్ని డైరెక్ట్గా పంచడం కుదరదు, ఈ రీతిగా కట్టించుకొని ఇచ్చేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పని ఈ సిస్టమ్ పెట్టారు. నువ్వు ఒక 10,000 కడితే చాలు, నీకు 20,000 వస్తాయంటే అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఉచితముగా వచ్చేది ఏది కూడా నాకు అక్కర్లేదని. ఎవడైనా ఎందుకు ఊరినేస్తాడు? చెప్పలేదా, ఎక్కువైందా, పైచ్యమా, ఎందుకు ఎత్తాడు ఊరినే?
అందులో కూడా ఏదో ఒక మోసం ఉండి ఉంటుంది. ఊరికనే ఇవ్వడు. కాబట్టి నాకు ఊరికనే వచ్చేది నాకు అక్కర్లేదు, నేను కట్టిన 10,000. అయ్యో బాబు బోల్డ్ మంది కట్టారు నాయన, కడితే కట్టిన నాకైతే కట్టలేదు అని కాలు తీర్చి పట్టుకోండి. చెబుతుందా పాస్టర్ గారు? లేడు, పరదేశికి వెళ్ళిపోయాడు. పేరు చెప్తే బాగోదని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని నెలలకి ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపి 300-400 కోట్లు స్కామ్ అయింది. అది చాలా మంది పాస్టర్లు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు, బయటికి రావడం. ఎందుకు ఆ పని చేస్తారు? మీరు సబ్జెక్ట్ని బట్టి ఒక మాట చెప్పండి. సబ్జెక్ట్ని బట్టి చెప్పాలి. నేను ఇప్పుడు పాస్టర్ల గురించి మాట్లాడాను. అది పసిపిల్లలు పడిపోతున్నట్లుగా మనస్సాక్షి సరిగ్గా లేదు, నిర్మలమైన మనస్సాక్షి లేదు, నిష్కపటమైన మనస్సాక్షి లేదు, మనస్సాక్షి కల్మషమైన మనస్సాక్షి. విశ్వాసులంటే పాపం పసిపిల్లలు కాబట్టి వంచనకి, కుయుక్తికి, మాయోపాయాలకి పడిపోతారని పౌలు రాశాడు. మరి సేవకుడు ఎట్లా ఉండాలి? సేవకుడు ఎట్లా ఉండాలి? అందుకని నేను ఏమంటానంటే, ఉచితంగా వచ్చేది నాకు ఏదైనా సరే నాకు అక్కర్లేదు. నేను కష్టపడకుండా నాకు ఏదైనా ఉచితంగా వస్తే నాకు అక్కర్లేదు. 2014లో క్రిస్మస్ టైంలో ఒక ఆయన వచ్చింది, అది కానుక పట్టుకుని. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కానుక పట్టుకొచ్చానంటే నాకు వద్దన్న. మీరు చాలా విచిత్రంగా ఉన్నారండి. నాకు తెలిసి ఎంత వయసులో ఎంతోమంది పాస్టర్లు చూశాను, కానీ కానుక ఇస్తానంటే వద్దన్నా ఉండి మిమ్మల్ని ఒక్కడే చూశాను. నేనన్నాను, నువ్వు కానుక కూడా వచ్చావు, నేను నీ వాక్యం చెప్పాను, చెప్పలేదు. ప్రార్థన చేశానా? చేయలేదు. మీ ఇంటికి వచ్చానా? రాలేదు. ఇప్పుడు నాకెందుకు కానుక? మరి బైబిల్లో ఏమనుందంటే, పనివాడు జీతమునకు పాత్రుడు అని ఉంది. పని చేయకుండా జీతం ఎలాగిస్తున్నావు నువ్వు? కాబట్టి నువ్వు నాకు జీతం, నాకు కానుక ఇవ్వాలనుకుంటే మీ ఇంట్లో ఏదైనా బర్త్డేను, పెళ్లి రోజు ఏదైనా పెట్టుకున్నప్పుడు కూటమి పెట్టుకో, పిలువు, వస్తా, వాకింగ్ చెప్తా, అప్పుడు తీసుకుంటాను. ఆయన పుట్టి పెరిగి 40 ఏళ్లలో ఇట్లాంటి పాస్టర్ని ఒక్కడిని కూడా చూడలేదు. ఆయన నువ్వు చూడకపోతే కానీ నేనైతే పని చేయకుండా డబ్బులు తీసుకుంటాను, పని చేస్తా, డబ్బులు తీసుకుంటాను. అంతేగాని సేవకులు ఎట్లా ఉండాలి? మంచి మనస్సాక్షి గలవాడవై సేవ చేయాలని పౌలు భక్తుడు నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి చెప్తుంటే, అంటే ఎట్లాంటి మనస్సాక్షి గలవాడే ఆయన సేవ చేస్తున్నాడు దేవుని సముఖం ఉందంటే, ఆయన కుయుక్తిగా నడుచుకోడు. ఈ రోజుల్లో నేను ఎందుకన్నాను పిల్లలకి చాక్లెట్ చూపించి నువ్వు 1 ఇస్తే 2 ఇస్తాను నీకు అంటే? ఎందుకన్నాను? విశ్వాసులు పసిపిల్లల్లో ఉన్నారని ఎందుకన్నాను? కోటాలు పెట్టి కోటాల్లో దంపుడు ప్రసంగాలు చేసి, ఫలానా సిస్టర్ గారు దేవుని మీటింగుల నిమిత్తం తన చేతినున్న ఒక బంగారు గాజు కానుకలు డబ్బులు వేసింది, ఆ నెక్స్ట్ మంత్ ఒక 2 గాజులు వచ్చాయి అని చెప్పగానే ఇంకా పసిపిల్లలు ఏం చేస్తారు?
ఇది కుయుక్తా కాదా? పౌలు ఎప్పుడైనా నడుచుకున్నాడు అట్లాగా? ఇంకా పైపిచ్చి పౌలు ఎలా నడుచుకున్నాడు అంటే తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. నేను మీకు భారంగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరితర సంఘము కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించు. అది నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయములో తప్ప, అంటే సంఘం మీద అతను భారంగా లేడు. పౌలు ఈ విషయంలో నేను చేసిన ఈ అన్యాయమును ఎందుకు అన్యాయం అన్నట్టు ఎందుకు రాకుండా ఎందుకు అలాగే చేశాడు? పని చేసుకుంటూ బతికాడు. ఇంకా ఎందుకు? చాలా మంది పాస్టర్ గారు వస్తున్నాడంటే భయపడిపోతుంటారు. ఏంద్రా ఇప్పుడు ఈయన వస్తున్నాడంటే చికెన్ తేవాలా, వంట చేయాలా, ఈ పనులన్నీ పెట్టుకోవాలా, మళ్ళీ కానుక రెడీ చేయాలా, ఏంది బాధని కొంతమంది ఉంటారు. మీరు ఎప్పుడు రండి పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు మీరు లేదు ఒప్పుకోలేసారు. మీరు వస్తే పామర్లో పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన అంటుంటాడు ఇప్పుడు, ఆ బాబు అప్పుడప్పుడు కొద్దిగా వస్తానండి ఆయన ఇంటికి. అదేం చేయగలిగారంటే, ఏం చేస్తాం బాబు, మీరు వస్తేనన్నా కొంచెం అన్నీ 4-5 రకాలు తినచ్చు. పాస్టర్ గారు ఉంటారా జనరల్గా చెప్తున్నారు. ఇప్పుడు వస్తున్నాడంటే బాధపడి శనికి కొనుక్కుతున్నారంటే కనీసం దైవజనుడికి వివేచన ఉంటుందా ఉండదా? అప్పుడు వెళ్తాడు ఇంటికి అలా వెళ్ళకపోవడం వల్ల ఏం జరుగుద్ది? మరి అది ఒక విధంగా అన్యాయం జరిగిందా లేదా? అందుకని నేను కూడా ఎవరికి అన్యాయం జరగకుంటున్నట్టు ఇప్పుడు రమ్మంటే వెళ్ళిపోతున్నా. ఈ అన్యాయం నన్ను క్షమించమని అడిగే పని లేకపోతే దేవునికి స్తోత్రం. ఇంకా 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచేదను. నన్ను నేను ఇప్పుడు నన్ను నేను వేయపరచుకుందనంటే ఏంటి? నాకు బాగా ఫ్రీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, అంత బాగున్నప్పుడు, నీకు ఏదైనా అవసరం వచ్చి నన్ను పిలిస్తే నేను వచ్చాను అనుకో, అది వేయపరచుకోవడం. నాకు అస్సలు ఖాళీ లేదు, శరీరంలో ఓపిక లేదు, అయినా నేను నీ కొరకు ఏదైనా చేయడానికి, నీ వెనకమాల నేను రావడానికి నేను రెడీ అవుతున్నాను అనుకో, అప్పుడు దాన్ని ఏమంటారు? నన్ను నేను ఇక మీరే చాలా నీరసంగా ఉన్నారు, కోటాలకు వెళ్ళి వచ్చారు, రెస్ట్ లేదు, మీరు పర్లేదు రెస్ట్ తీసుకుందంటే ఎప్పుడు తీసుకోలేదు నేను, ఎప్పుడు తీసుకుంటానే ఉండాలి, 2 గంటలు ఎప్పుడు కోటాలు. మరి అప్పుడు నువ్వు అవసరమైనప్పుడు నేను రాకపోతే నన్ను నేను వేయపరుచుకున్నట్లయిపోతుంది. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు వేయపరుచుకుందును, నన్ను నేను వేయపరుచుకుందును అన్నాడు. అంటే అలా ఎప్పుడు జరుగుతుంది? కుయుక్తిగా నడుచుకుంటే జరుగుద్దా? వంచనతో నడుచుకుంటే జరుగుద్దా? అంటే విశ్వాసులను మీరు పసిపిల్లలై ఉండి ఇలా ఉన్నమాకండి అన్నాడంటే, చాలామంది పసిపిల్లల్లాగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గాజేయడం తర్వాత సంగతి. ఇది విని వెనకమలవాడు బైక్ వస్తుందని సైకిల్ ఇచ్చాడు, కారు వస్తుందని బైక్ ఇచ్చాడట. ఇవన్నీ మూట కట్టుకొని వచ్చినోడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇలా గాజులు 2 గాజులు రావడం తర్వాత సంగతి. గాజు ఏమైంది అని చెప్పి నెక్స్ట్ డే నుంచి భర్త రోజు తంటా ఉన్నాడు. ఏమండి మీరు బాధపడమాకండి, 2 వస్తాయి. ఏంటి 2 వచ్చేది? ఎక్కడొస్తాయి? ఎప్పుడు వస్తాయి?
అసలు ఇప్పుడు రేట్ అంతా తెలుసా నీకు అసలు? కొనే రోజులేనా అసలు ఇవి? అనేక రోజు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు చూడు 1,45,000 ఉంది, 14,050 రూపాయలు, 500 ఉంది. కాబట్టి ఇట్లాంటి మనస్సాక్షితో సేవ చేయకూడదు, ఇట్లాంటి మనస్సాక్షితో విశ్వాసులు కూడా ఉండకూడదు. ఒక మాట చెప్పి ముగించేస్తా, ఓకేనా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నా మాటలు. వెరీ బీ కేర్ఫుల్. ఎలాంటి మనస్సాక్షి ఉండాలన్నాడు చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును అన్నాడు. ప్రోక్షింపబడిన హృదయం గలవారంటే, ప్రోక్షింపబడిన అంటే అర్థం ఏంటి? ఎలాంటి హృదయము? ప్రోక్షింపబడిన హృదయం అంటే ఇంకా ఎలాంటి హృదయము? ప్రోక్షింపబడిన హృదయం అంటే ఏంటి చెప్పాలి? ప్రోక్షింపబడటం అంటే ఏంటి? రక్త ప్రోక్షణ అంటే అర్థం ఏంటి? రక్తాన్ని కార్చడం. రక్త ప్రోక్షణ అంటే పారబడిన రక్తం కార్చడం. హృదయాన్ని ఇప్పుడు ఏం చేయాలి? అంటే ప్రోక్షింపబడిన హృదయం అంటే యేసన్ గారు పాట పాడాడు, గుర్తుందో లేదు మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా లేదా? నాకు గుర్తుంది కానీ కరెక్ట్గా రావట్లేదు నోటికి. నిత్యుడని సన్నిధి నిండుగా తోడు నిత్యముంచిన నడిపించుమా నిత్యుడని సన్నిధి నిండుగా తోడు నిత్యముంచిన కుమ్మరించున్నట్లు నీ సన్నిధిలో నా హృదయము నిలవలే కుమ్మరించున్నట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడని సన్నిధి నిండుగా తోడు నిత్యముంచిన నడిపించుమా. ఏం చేయాలి? ఈ సన్నిధిలో నా హృదయంలో నిల్లవలే కుమ్మరించున్నట్లు అంటే హృదయాన్ని ప్రోక్షించున్నట్లు అంటే దేవుని సన్నిధిలో మన హృదయమును ఏం చేయాలి? అలా ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమై ఉండి ఏం చేయాలి? విశ్వాస విషయములో ఒక సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరు. ఇప్పుడు చాలా మంది దేవుని సన్నిధికి వచ్చేస్తారు. ఎట్లా రావాలి?
అంటే ఈ పరిస్థితి ఉండి రావాలి. అవుతుంది అట్లాగా. నేను ఒక మాట చెప్పి ముగించేస్తానన్నా. ఇప్పుడు మూలవాక్యాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు 2 విషయాలు చెప్పి ముగించాలి. ఒకటి, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అంటే ఏంటో పౌలుని మోషేని చూపించారు. అవునా? పౌలు తన దేహ సంబంధుల కొరకు ఏం చేస్తాడు? క్రీస్తు నుండి వేరైపోవడానికి ఎలాంటి మనస్సాక్షితో చెప్పాడు? పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా, అంటే ఎట్లాంటి పరిశుద్ధాత్మది ఎదురుగా ఆయన ఎందుకు చెబుతున్నాడు అంటే తన దేహ సంబంధాల గురించి ఆయనకున్న ప్రేమ. అవసరమైతే నరకానికి వెళ్ళిపోవడానికి రెడీ. మోషే తన ప్రజలను క్షమించకపోతే వెళ్ళిపోవడానికి రెడీ. అట్లాగే మన ప్రజల పక్షంలో, ప్రజల సర్వసంగతి అంటే నీ పక్కన కూర్చున్న వాళ్ళ విషయంలో నువ్వు ఉంటావు అలాగా. అంటే ఎప్పుడు ఎలాగ ఉండాలో చెప్తున్నా. ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన సహోదరుడు అంటే ఈ విషయం మాట్లాడడానికి కూడా, ఈ మనస్సాక్షి గురించి ప్రేరేపణ రావడానికి కూడా నిన్నటి దినమున చాలా టైము, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా చోట్ల తిరిగాం, చాలా చోట్లకి వచ్చాం. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక విషయాన్ని దేవుడు ప్రార్థనలో ఉంటే జ్ఞాపకం చేశాడు పొద్దున. వెంటనే నేను స్పందించకపోవడం కూడా నా తప్పని నాకు అర్థమైంది. అప్పుడు నాకు ఇవాళ ఏం చెప్పాలి అనే ప్రేరేపణ కోసం అడిగినప్పుడు అది జ్ఞాపకం చేసి ఇది చెప్పు అనమాట. ఇవాళ ఏంటదంటే, ఒక సహోదరుని వలన మనకి నష్టము కలగచ్చు, ఒక సహోదరుని వలన మనకి బాధ కలగచ్చు. సహోదరి ఎవరి విషయంలోనైనా మనకి బాధ కలగచ్చు, నష్టం కలగచ్చు, ఏమైనా కలగచ్చు. ఈవెన్ ప్రాణ హాని కూడా జరగచ్చు. అప్పుడు నీ యాటిట్యూడ్, నీ మనస్సాక్షి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక ప్రేరేపణ కలిగింది. దాని గురించే ఈ మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు అని చెప్పమన్నాడు. ఎందుకంటే మనము ఆదివారం దేవుని సన్నిధికి రావడం కాదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాము? ఒకప్పుడు ఆవరణం వరకే ఎంట్రన్స్ నీకు, నాకు. అవును కదా? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా నీకు? లేదు. అసలు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? అసలు లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు దీన్ని పైనుంచి కిందకి చించేశాడు. ఏది? అడ్డతెర. అది తీసేసిన తర్వాత ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం నీకు కలిగింది. దేనివల్ల ఆ ధైర్యం దేనివల్ల వచ్చింది అంటే 19:20 చెప్పాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అది నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను అన్నాడు. అంటే ఈ అవకాశం దేవుడు ఏం చేశాడు? మనకి ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం అంటే ఎక్కడికి వెళ్ళడం? డైరెక్ట్గా దేవుని యొద్దకు, అంటే పరలోకానికి వెళ్ళడం. పరలోకానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి ఎలాంటి మనస్సాక్షి ఉండాలి? కల్మషము లేని మనస్సాక్షి ఉండాలి. కల్మషము తోచకూడదు అసలు మనస్సాక్షి. ప్రోక్షింపబడిన హృదయం ఉండాలి. నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి ఉండాలి. ఇప్పుడు నేను జరిగిన సంఘటనలను బట్టి నిర్మలమైన ఉదకం అనే వాక్యంతో నేను మిమ్మల్ని స్నానం చేయించడానికి సిద్ధపడుతున్నా. అందులో దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, నీకు ఎవరి ద్వారా ఏం జరిగినా సరే నువ్వేం చేయాలి? వాళ్ళ విషయంలో నీ మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలంటే అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఉదాహరణకు మన ఉచ్చరణ ఎట్లా ఉండాలి? అదే నిన్న నాకు వాళ్ళ మార్నింగ్ నువ్వు ఎందుకు మాట్లాడలేదని ఒక హెచ్చరిక నాకు వచ్చింది.
మనం వెంటనే ఎవరి మీద బాధ కలిగితే ఆ వ్యక్తి పేరు కూడా ఉచ్చరించాం, వెంటనే ఏమంటాం, వాడు వీడు అంటాం కదా. ఎందుకని అలాగంటాం? ఎందుకు అలాగంటాం అంటే కలిగిన దాన్ని బట్టి, బాధను బట్టి మనం అలా అంటాం, అంతేగాని వేరే ఉద్దేశం ఏమి ఉండదు. జస్ట్ కొంచెం బాధ అయింది, మనసుకు బాధ కలిగింది. కాబట్టి మనము మానవ శరీరంతో ఉన్నాం కాబట్టి, రక్తమాంసంలో కలిగిన వారం కాబట్టి మనం ఏం చేస్తాం వెంటనే మన యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు మనమందరం ఈ శరీర పోలికలో నుంచి ఏ పోలికలోకి వెళ్ళాలి? క్రీస్తు స్వరూపంలోకి, క్రీస్తు పోలికలోకి వెళ్ళాలి. క్రీస్తు పోలికలోకి వెళ్ళాలంటే ఇప్పుడు క్రీస్తు ఎలాగ భూమి మీద నడుచుకొని అడుగు జాడలు చూపించాడు, మనం అడుగు జాడల్లో కరెక్టే కదా. అంటే అప్పుడు మనము క్రీస్తు అడుగు జాడలో నడిచేవారం అయితే, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన యాటిట్యూడ్, ఆయన మనస్సాక్షి, ఆయన ఎలా మాట్లాడాడో ఒకసారి మనం చూస్తే మనకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఉదాహరణకు ప్రభురాత్రి భోజన సంస్కారం ప్రారంభమైంది మేడగదిలో కదా. ప్రారంభమైనప్పుడు 5 అధ్యాయాలు ఇంచుమించు ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలు చేసేటప్పుడే అపోస్తుడైన యేసు ప్రభు వారికి ఆయన మేడగదిలోకి ప్రవేశించినప్పుడు, మేడగదిలో ఆయనతో పాటు కూర్చున్న వారందరిలో ఒకడిలో ఏం జరుగుతుంది? యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనుక. అంటే ఇప్పుడు బల్లలో కూర్చున్నప్పుడు వాడి మనసులో ఏముంది? అప్పగించాలనే ఆలోచన ఎవరు పుట్టించారు? అది అప్పుడే కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆ ఆలోచనతోనే ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేస్తున్నాడు? బల్లలోకి వచ్చాడు కానీ ఆలోచన మారట్లేదు. అప్పగించాలనే దీంట్లో ఉన్నాడు. దేని కొరకు? డబ్బు కొరకు. అమ్మేయాలి, 33 నాణ్యాలు ఇచ్చారండి, ఇప్పుడు ఈయన అప్పగించేసేయాలి. అప్పుడు యేసు ప్రభు వారు బలలో కూర్చున్న వాళ్ళందరితో మాట్లాడుతూ అన్నాడు ఆయన ఒక మాట. ఏమని? ఏమన్నాడు యేసు ప్రభు వారు? 13:21 యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాడు. అంటే ఇప్పుడు బలలో కూర్చున్నటువంటి యేసు ప్రభు వారికి ఎవరో అప్పగిస్తున్నారని తెలిసిందో తెలియలేదా? వెంటనే 23 ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు 22 చదువుతాం. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పిన శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు. అప్పుడు ఆయన శిష్యులు ఇస్కరియోతు యూదా కూడా ఇంకోటి వేసుకాసి అప్పగించేవాడు ఆయడే కానీ అది బయట పడకూడదు కదా. ఇప్పుడు మన సైలెంట్ అన్నీ అందరూ తెలిసిపోతే 11 మందికి ఈడేరు అప్పగించేదని. అప్పగించకూడదంటే ఇప్పుడు ఎట్లా ఉండాలి? అంటే వీడి మనస్సాక్షి ఎట్లా ఉంది? చాలా కల్మషంతో నిండిపోయింది. ఒకళ్ళ కూడా చూసుకుంటారంట 12 మంది, అంటే 6 జట్లు చూసుకుంటారు. 23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను గనక ఎవరిని గురించి ఆయన చెప్పున్నది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి. అంటే ఎవరైనా రొమ్మున అనుకున్నాయినా? యోహాను గారికి ఎవరు సైక్ చేశాడు? పేతురు సైక్ చేశాడు. వెంటనే యోహాను ఏం చేశాడు? అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాడు. అందుకు ఆయన నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడు
ఇస్కరియోతు యూదాకు ఇచ్చింది. అంటే ఎంత క్లారిటీగా చెప్తున్నాడు కదా, నేను ఎవరికైతే ముక్క ముంచిస్తానో వాడే అని చెప్పినప్పుడు ఆ ముక్క ముంచి ఇస్కరియోతు యోధాకి ఇస్తున్నప్పుడు అప్పుడు యోధ ఏమనాలి చెప్పు? ప్రభువా నేనా, నేను అప్పగించేది నేనా? బయటపడాలి కదా, కానీ ఏం బయటపడాలి, తీసుకున్నాడు అంతే. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఏమైంది అంటే ఇన్ని స్టెప్పులు యేసు ప్రభువు ఎందుకు మాట్లాడాడు? మారు మనసు పొందుతాడేమో అని. అందుకని వీడి గురించి ఏమన్నాడు యేసయ్య? వీడు పుట్టకుండా ఉంటే మంచిదన్నాడు. కానీ ఎప్పుడైతే పుచ్చుకున్నాడో నువ్వు చేయునది త్వరగా చేయమని వాడితో చెప్పగా వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? సైన్యాన్ని ఎండబెట్టుకొని యేసు ప్రభు గెస్సమనే తోటలో ఉండి గెస్సమనే తోటకు వచ్చాడు. గెస్సమనే తోటకు వచ్చినప్పుడు గెస్సమనే తోటలో అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఒక ఇంటి ఇచ్చాడు. ఇంటిచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు. ఎందుకు చెప్పాడు అలా? చెప్పండి ఎవరైనా చెప్పేంత ముందు చాలాసార్లు. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడని మీరు గుర్తుపట్టండి, ఆయనే యేసు అని ఎందుకు చెప్పాడు? ఈ 12 మంది శిష్యుల్లో ఈయన 3.5 ఏళ్ళు తిరిగాడు కదా వెనకమాల. కాదు, శిష్యుడైన యోహాను మరియ చెల్లెలు కొడుకు. యేసుప్రభుడు కన్నా మరియ ఉందే, ఆ మరియ చెల్లెలు కొడుకు యోహాను. యోహాను యేసుప్రభు ఒకలాగే ఉంటారు ఇంచుమించుగా. మీరు అందుకనే 12 మంది ఫోటో చూడండి, అందులో యేసుప్రభు ఫోటోతో పాటు ఒక ఆయన ఉంటాడు సేమ్ అలాగే యాక్యురేట్గా, గడ్డం జుట్టు మొత్తం అంత పోలికంతా ఒకలాగే ఉంటుంది. ఆయన మరీ చెల్లెలు కొడుకు యోహాను యేసు ప్రభులాగే ఉంటాడు. పొరపాటున ఆయన అనుకుని ఈయన ఎత్తుకెళ్ళిపోతారేమో అని నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను అన్నాడు. ఎందుకు? యేసు ప్రభు ఎవరో యోహాను ఎవరో యోధాకు తెలుసు కాబట్టి వెళ్ళి ముద్దు పెట్టుకుని చేసేటప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు 50వ వచనంలో, వెంటనే యేసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడండి 50వ వచనంలో? ఇప్పుడు యేసుని శిలువ మరణములకు అప్పగించబోయే వాడిని పట్టుకొని అప్పగించేది ఈడే అని తెలుసు, చేస్తుంది మొత్తం తెలుసు, అయినా సరే ఏమని పిలిచాడు అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్. చెలికాడంటే స్నేహితుడు. నేనేమన్నానంటే నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షికి కల్మషం లేకుండా ఉండాలంటే, యేసు ప్రభు పోలికలోకి రావాలంటే, నీ విషయంలో ఎవడైనా తప్పిదం చేసినా, నష్టపరిచినా, గాయపరిచినా, ప్రాణములకే ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా, అతడు నీతో కూడా రక్తంలో పాలివాడు, సహోదరుడు, రక్షణ పొందినవాడు, దేవుని కుమారుడు, సంఘ కన్నికలో వాడు కూడా ఒక జీవకణం కాబట్టి వాడిని ఏం చేయాలి? స్నేహితుడా అని పిలవగలిగే ఆ స్టెప్ వచ్చినప్పుడు పరలోకంలో దేవుని సన్నిధానంలోకి చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం దీని స్టెప్లోకి రాలేకపోతే కనుక, మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండలేకపోతే కనుక, ప్రోక్షింపబడిన హృదయము లేకపోతే గనక, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారముగా లేకపోతే, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అన్నాడు. ఎలా వస్తుంది? ఈ స్టెప్పులో నువ్వు ఉండగలిగినప్పుడు
ఖచ్చితంగా నీకు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉంటుంది. ఇప్పుడు మనందరి విశ్వాసం ఏంటి చెప్పండి? మనందరి విశ్వాసం, నా విశ్వాసం అయితే యోహాను 14:1, 2, 3, 4 వచ్చిన ఏంటది? నా తండ్రి ఏంటి అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వస్తా, వచ్చి నేను ఉండు ప్లేసులో మీరు ఉండులాగా మిమ్మల్ని తీసుకుని. ఇప్పుడు నా నిరీక్షణ, నా విశ్వాసం ఏంటి? దానికి కూడా ఒక పాట ఉంది, వస్తానన్న విగుడు రాకమానడు. ఎంత కష్టమైనా నన్ను విడువలేదు ఉంది పాట. వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడన్నాడు. మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అనే విశ్వాసం నాకుంది. దాంట్లో సంపూర్ణ నిశ్చయిత అంటే, ఇంక దాంట్లో కూడా సంపూర్ణ నిశ్చయిత అంటే ఆయన రావడమే కాదు సార్. మనం చదువుకున్నటువంటి 16వ కీర్తనలో దావీదు భక్తుడు పలికిన మాట, భూమి మీద ఉండగానే పలికాడు. మనము ఆ వచనం చదివితే ఎంత ధైర్యం ఉండాలి తెలుసా మనకి? 16వ కీర్తన 6వ వచనం, 16:6 ఏమన్నాడు? మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము. అయ్యో, నేను ఇలా చెప్పగలవా? మనం ధైర్యం ఉంది ఇలాగా, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన శ్వాసము నాకు కలిగిననే చెప్పగలిగే ధైర్యం ఇప్పుడు మనకు ఉందా? ఎప్పుడు వస్తుంది అది? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత వచ్చినప్పుడు. నిశ్చయత వచ్చినప్పుడు గ్యారంటీగా మనం ఆ మాట చెప్పగలం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనస్సాక్షి కల్మషం దోచకుండా ప్రోక్షింపబడిన హృదయం కలిగి నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి విశ్వాస విషయంలో నిశ్చయత కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడి సన్నిధానంకు వెళ్ళిపోతాం. అలా లేకపోతే మాత్రం డౌటే. మరి మనం జాగ్రత్త కట్టుకున్నాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అది ప్రార్థన చేసుకుందాం అందరూ.